దీని ముందు గమనించమండి. ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ 3 జ్ఞాపకం చేసుకున్నాము కదా, రిమెంబర్. సెకండ్ పాయింట్ రిపెంట్ కదా, మారు మనసు. దేవునికి ఇష్టమైనది మారు మనసుకు తగిన ఫలములు, మారు మనసు. మూడవది రీడెడికేట్, పునర్ప్రతిష్ఠ చేసుకోవాలి. ఈ 3 ఎవరండి? ఎవరు చేయాలి? ఈ మూడు ఎవరు చేయాలి? నేను చేయాలి, మనము కాదు, నేను. ఈ 3 నేను చేయాలనుకోండి కదా. నేను ఈ 3 ఎప్పుడైతే దేవుడి కార్యంలోని జ్ఞాపకం చేసుకుంటానో, గడిచిన సంవత్సరం అంతా ఎంత కృప, ఎన్ని దీవెనలు, ఎన్ని అపాయాల నుండి తప్పించి, పోషించి, సంరక్షించి, దీవించి, సజీవులకలో ఉంచిన నన్ను, నా కుటుంబంకై దేవానికి స్తోత్రమయ్యా అని జ్ఞాపకం చేసుకునే యొక్క సమయం. మొదటి అంశము జ్ఞాపకం చేసుకో. అండ్ మనం ఎప్పుడైతే దేవుడి మేలుని జ్ఞాపకం చేసుకుంటామో, కృతజ్ఞత రహితులుగా ఉండము, కృతజ్ఞత లేనివారుగా మనము ఎప్పటికీ ఉండము. దేవుడు అసహించుకునే వాటిలో కృతజ్ఞత లేకుండా, థ్యాంక్ఫుల్ కదా, గ్రేట్లెస్నెస్ అనగా కృతజ్ఞత లేని జీవితాలు, అన్గ్రేట్ఫుల్. కాబట్టి నేను వాక్యంలో చూసాం కదండి, దేవునిగా మహింపరచకుండా, కృతజ్ఞత చెల్లించకుండా జీవించే వారందరూ నిరుత్తరులై ఉన్నారు, అనగా దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. కానీ దేవుడు ఈరోజు కోరుతున్నాడు, కృతజ్ఞతతో మనం జీవించి, దేవానికి స్తోత్రమయ్యా, ఆ మేళ్ళని జ్ఞాపకం చేసుకున్న అనంతరము మారు మనసుకు వస్తాం కదా. నెక్స్ట్ స్టెప్, దేవుడు కోరేది మారు మనసు. మనసు మారి నూతన హృదయము కదండి, నూతన వ్యక్తిగా చిన్న బిడ్డల వలె మారితేనే కానీ పరలోక రాజ్యంలో అర్హత లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి నిన్నటి దినం ముందు మారు మనసు కొరకు కూడా మనము జ్ఞాపకం చేసుకొని, ఆ రీతిగా ఎంతో ప్రాముఖ్యమైనది దేవుడు కోరే పశ్చాత్తాపము, మారు మనసు. మరి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మన అకౌంట్ మనము క్లియర్గా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా దేవా మన మనస్సాక్షి, అందుకే వాక్యంలో ఒక మాట ఉందండి, హెబ్రీయులకు 9:14 ఈ మాట ఉంటుంది. ఎప్పుడు కూడా మనము ఒకవేళ బాహ్యంగా మనము ఏ అపరాధము లేని వారంగా మనకు మనం అనిపించవచ్చు, కానీ మనస్సాక్షికి కలిగిన కల్మషము కూడా దేవుడు తొలగించే శక్తి గల దేవుడు. చూడండి, హెబ్రీయులకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. చూడండి, నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, చాలాసార్లు మనస్సాక్షి శుద్ధిగా ఉండదండి. బయటికి మనము శుద్ధులుగా అనుకుంటాం, కానీ మనస్సాక్షిని ఎవరు శుద్ధీకరిస్తారో? ఎవరండి? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి, తండ్రికి అర్పించుకున్న జీవంగల యేసుక్రీస్తు రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవంగల దేవుణ్ణి సేవించుటకు ఎంతో ఎక్కువగా ఈరోజు మనస్సాక్షి, కల్మషం లేని మనస్సాక్షిగా, నిర్దోషమైన మనస్సాక్షిగా దేవుడు మనల్ని ఈ సంవత్సరం ఉంచుతాడు. రెండవ పాఠం. మూడవది రీడెడికేట్ అవర్సెల్ఫ్, అనగా పునర్ప్రతిష్ఠ చాలా అవసరం. నిజమైన మారు మనసు మన జీవితాలను దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటూ నడిపిస్తుంది. యెషయా గ్రంథంలో గమనించాం కదా, అయ్యా అపవిత్రమైన పెదవులు గలవాడని ప్రభువా, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించేవాడనయ్యా, నేను పాపిని ప్రభువా, నశించిపోతున్నానయ్యా అన్నప్పుడు, పవిత్రపరిచినప్పుడు, కారులోని నిప్పు పెదవులకు తాకినప్పుడు నీవు శుద్ధిని అయ్యావు, నౌ యు ఆర్ హోలీ అన్నప్పుడు వెంటనే ప్రభువా నన్ను పంపయ్యా, నేను ఉన్నాను ప్రభువా, తను తాను ప్రతిష్ఠ చేసుకోవడం, రీడెడికేట్. పడిపోయిన స్థితిలో ఉన్న అందరం కూడా దేవుడు తిరిగి లేవనెత్తున్నాడు. తిరిగి వేకప్, అరైజ్ అండ్ షైన్ అంటున్నారు దేవుడు. దావీదు పడిపోయాడు, తిరిగి దేవుడు లేవనెత్తి తన హృదయానుసారంగా చేసుకొని దావీదు యొక్క వంశావళి, యూదా గోత్రము సింహముగా యేసుక్రీస్తును ఆయన భూలోకమునికి తెచ్చినాడు. మరి పేతురు కూడా పడిపోయాడు, యేసయ్యను ముమ్మారు ఎరుగనని బొంకాడు, కానీ తిరిగి దేవుడు లేవనెత్తి ఆయనను సమకూర్తి కదా, ఈ బండపై నా సంఘమును కట్టెదను అనగా, పేతురు ఒక నాయకునిగా ఆయన ఎంతగా దేవుడు దీవించాడంటే కదండి, ఆయన కొరకు నేను హతసాక్షిగా సిలువ మరణము, నేను యేసుక్రీస్తు వలె సిలువ పొందుటకు అర్హుని కాను అని తలక్రిందులుగా సిలువ శ్రమ అనుభవించి హతసాక్షిగా మారిపోయాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాడుకునే దేవుడు. ఎప్పుడైతే మన జీవితాలు మారు మనసు దగ్గరనే ఆగిపోకుండా, చాలామంది క్రైస్తవులు మారు మనసు, పశ్చాత్తాపము, తిరిగి మారు మనసు, తిరిగి పశ్చాత్తాపము, అదే లూప్లో
జీవితకాలం అంతా ఉంటూ ఉంటారు. జీవితకాలం అంతా ఇక పాపాలు చేయడము, మారు మనసు పొందడం, పాపాలు చేయడం, మారు మనసు పొందడం. ఇక ముందుకు వెళ్ళరు కాబట్టి పాలు తాగువారిగానే, ఇంకా వినువారై ఉండి విని 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 విడిచిపెట్టేవారుగా ఉంటారు. కానీ ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల లేకుండా అదే క్లాస్లో, అదే ఎల్కేజీ, యూకేజీ, ఆ కేజీల్లో ఉంటారు. కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రియ దేవుని సంగమా, రీడెడికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిష్ట ప్రభువా గడిచిన సంవత్సరంలో నా జీవితంలో ఇలా జరిగిందయ్యా. దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత తిరిగి పాపం చేశారండి. పేతురు బొంకాడు తర్వాత ఒకసారి పేతురు దేవుడు బలపరిచి ఆత్మతో నింపి, నీవు నా యొక్క గొర్రెపిల్లను మేపుము కాయమన్న తర్వాత తిరిగి వెనుకకు వెళ్ళలేదు. మరి ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మళ్ళీ తిరిగి పడగొట్ట వాటిని తిరిగి మనం కడతా ఉన్నాం? ఒకసారి జీవితంలో పడగొట్టాము. గలతీయులకు 2:18 పడగొట్టు వాటిని తిరిగి కడితే అపరాధులుగా ఎంచబడతాము. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం మనం నేర్చుకున్న అంశం ఇది. అయితే ఎప్పుడైతే మనము పునర్ప్రతిష్ఠ చేసుకుంటామో ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుని మేళ్ళన్నీ కూడా మారు మనసు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధి ఎదుర్కొని హృదయాలు కుమ్మరించి పునర్ప్రతిష్ఠ చేసుకుంటామో ఈ 3 విషయాలు నేను చేయాలి. ఐ షుడ్ డూ దీస్ 3 థింగ్స్. ఎప్పుడైతే విశ్వాసిగా నేను ఈ 3 విషయాలు చేస్తానో, రెస్ట్ ఆఫ్ ద అదర్ 2 థింగ్స్ అనగా రెస్టోర్ అనగా తిరిగి దేవుడు సమకూరుస్తాడు, రివార్డ్స్ అనగా బహుమానము, ఈ 2 దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని ద్వారా వచ్చే కార్యాలు మనం ఎప్పుడైతే ఈ 3 విషయాలు నమ్మకంగా ఉంటామో, నెక్స్ట్ థింగ్స్ గాడ్ విల్ టేక్ కేర్. మనం ఇప్పుడు రెస్టోరేషన్, రిన్యూ లేక ఈ యొక్క మాటకి వెళ్దామండి. అనగా తిరిగి సమకూర్చబడుట. మనము ఒకసారి వాక్యంలో గమనిస్తే యోవేలు, చిన్న ప్రవక్తల్లో యోవేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని వనపురుగులు పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఆమేన్. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటే యోవేలు రాసిన యొక్క గ్రంథంలో చూడండి, దుఃఖము, నష్టము, వారి కష్టానికి ప్రతిఫలం లేకుండా గొంగలి పురుగులు, మరి మిడతలు, మరి పసర పురుగులు తమ పంటను, తమ కష్టాన్ని, తమ యొక్క జీవితాన్ని, తమ యొక్క లాభాన్ని తినివేసే పరిస్థితి. చూడండి, ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టలుగా జీవించలేక కొన్ని కుటుంబాల్లో చెప్తూ ఉంటారు, అయ్యా ఎంతో కష్టపడుతున్నాము, చాలా ప్రయాసతో ఎన్నో ఎక్స్ట్రా పనులు చేస్తూ ఉన్నాం, కానీ చిల్లు పట్టిన సంచి వలె ఏది మిగలట్లేదయ్యా, ఏది అంతా పోతుంది. మెడికల్ ఖర్చులు, బిడ్డల యొక్క అనుకోని ఆ యొక్క ఫైన్స్, తర్వాత మందులకు ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, తర్వాత ఇక మేము ఎక్స్పెక్ట్ చేయని మాకు ఎక్స్పెన్స్ వస్తున్నాయి. అయ్యా ఏం చేయాలి? ముందు దేవుని సన్నిధిలో మీ జీవితాలు సరి చేసుకోండి. దేవునికి ఇవ్వాల్సిన ప్రతిష్టార్పణ దేవునికి అర్పించండి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో నిలబడండి. ఖచ్చితంగా దేవుడు ఆయన దీవిస్తాడు. నీ గంపయు, నీ పిండియు, నీ నూనెయు దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజమే. ఇక్కడ తినివేసిన పరిస్థితి అనగా మన జీవితంలో నష్టము, లేక మన జీవితంలో మనకు శాపము, లేక అన్యాయము, లేక మన కష్టమంతా కూడా పరులు అనుభవిస్తున్న పరిస్థితి. కానీ ఈ పరిస్థితిలో ఉండగా దేవుడు మాట్లాడుతుండు, ఐ విల్ రెస్టోర్. చూడండి, మనం నెక్స్ట్ చూస్తే చాప్టర్ 2 వర్స్ 2వ అధ్యాయము 21వ వచనము. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఆమేన్. చూడండి, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేస్తున్నాడు. మరి ఈ యొక్క ఫస్ట్ చాప్టర్కు మళ్ళీ సెకండ్ చాప్టర్ 21వ వచ్చడానికి మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, మధ్యలో ప్రవక్త పశ్చాత్తాపములకు పిలుపునిచ్చాడు. ఎప్పుడైతే మీరు మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొనండి, మీ హృదయాలు దేవునికి అర్పించుడి. ఎక్కడ పడిపోయారో, ఎక్కడ దేవునికి దురస్తులుగా ఉన్నామో, ఎక్కడ దేవుని ఆయాస పెట్టామో, చెడు మార్గాల్లో నడిచి చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించకపోయినట్లా
రెండవ దినవృత్తాంతం ఆ గ్రంథంలో హిజ్కియా ఎందుకు దేవుడు మరణకరమైన రోగము అనుమతించాడు, ఎందుకు దేవుడు ఆ యొక్క పరిస్థితి, ఆ శోధన లేక ఆ యొక్క బాధ ఆయన ఇచ్చాడంటే అక్కడ క్లియర్గా ఉంటుంది. హిజ్కియా అంట, చూడండి ఒకసారి మాట చూద్దాం మనం. ఇది రెండవ దినవృత్తాంతంలో 29 తర్వాత మనం నెక్స్ట్ గమనిస్తే 30. ఓకే, 32, 25వ వచనం, 32వ అధ్యాయము 25వ వచనము, రెండవ దినవృత్తాంతం. అందరం దయచేసి తెరిచి చూద్దాం వాక్యాన్ని. హిజ్కియా మనస్సును గర్వహించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా. ఆమేన్. చూడండి అక్కడ వాక్యంలో, అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపక పోయినందున, చేయబడిన మేలుకు తగినట్టుగా మనం ఎప్పుడైతే ప్రవర్తించామో, చేయబడిన మేలు, ఉపకారము, ఆశీర్వాదము, దీవెన, దేవుని కృపకు తగినట్టుగా మనము జీవించక గర్వించి హృదయంలో మనసున గర్వానికి తావిస్తామో వెంటనే దేవుని కోపము వస్తుంది, దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ రీడెడికేట్ మొదటి అధ్యాయానికి రెండవ అధ్యాయం 21వ వచనానికి మధ్యలో పశ్చాత్తాపమునకు ప్రవక్త పిలుపు ఇచ్చినప్పుడు అక్కడ యోవేలు గ్రంథంలో జనులు పశ్చాత్తాపంతో వారి హృదయములు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ దేశమా సంతోషించుము, గంతులు వేయము, దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. పశువులారా భయపడకుడి, గడ్డి బీరులో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజురపు మరి ద్రాక్ష చెట్లన్నీ సమృద్ధిగా ఫలించును. ఇంకా కింద చూస్తే 23, సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి మందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షరసమును, కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింతైన కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికీ హల్లెలూయా. ఈ వాగ్దానం దేవుడు నా జీవితంలో, నీ జీవితంలో గడిచిన సంవత్సరము పసర పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు, నష్టము, కష్టము, మన యొక్క లేమి, ఇవన్నీ కూడా దేవుడు ఆయన గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ ఇన్ ఎ డబల్ ఫోల్డ్. చూడండి, కడవరి వాన, మరి వర్షము, తర్వాత కొట్లలో సమృద్ధి, మీరు కడుపారా తిని తృప్తి కదండి, తిని తృప్తి పొంది. చాలామంది తింటారు కానీ తృప్తి లేదు, సంపాదిస్తారు కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఎంతో చక్కగా ఆరాధన చేస్తారు కానీ హృదయంలో లేమి, కొరత, తృప్తి లేని మానవ జీవితం. గొప్ప ఇది క్రైస్తవులకు, విశ్వాసులకు కూడా ఇదే పరిస్థితి. లోకంలో ఉన్నవారికి నిజమే తృప్తి లేకుండా వారు తమ జీవితాల్లో అనేకమైన వాటి కొరకు బానిసై ఉంటారు. డ్రగ్స్, గంజాయి, తర్వాత హెరోయిన్, అన్నీ కూడా లాస్ట్కు ఆత్మహత్య వరకు వారు వెళ్తూ ఉంటారు. కానీ విశ్వాసుల జీవితంలో కూడా యేసుక్రీస్తుని బట్టి మన సంతోషం లేకుండా ఉంటే, యేసుక్రీస్తుని బట్టి మన ఆనందము పరిపూర్ణం కాకుండా ఉంటే తృప్తి లేదండి. మిగతా ఏ విషయాల్లో కూడా మనము తృప్తి పొందలేము. అందుకే ఇక్కడ మీరు కడపారా తిని తృప్తి పొంది, చూడండి, తృప్తి పొంది తర్వాత వింతైన కార్యములు, మీ కొరకు వింతైన కార్యములు జరిగించిన మీ దేవుడు యెహోవా. చూడండి, ఈ సంవత్సరంలో వింతైన కార్యములు దేవుడు జరిగిస్తున్నాడు. పశ్చాత్తాపమునకు తావు ఇచ్చినప్పుడు పశ్చాత్తాపంతో కన్నీటితో మోకరించి
దేవుని సన్నిధిలో మన జీవితాలు పునర్ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు వింతైన కార్యములు, గొప్ప కార్యములు దేవుడు నా జీవితంలో, నీ జీవితంలో జరిగించటకైనా ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే వాక్యంలో చూడండి, ఆయన సెలవిచ్చే మాట, నేను పంపిన నా మహాసైన్యం అంట. మహాసైన్యము ఏదండి? గుర్రములు కాదు, ఖడ్గములు కాదు, గొంగలి పురుగులు, మిడతలు, ఇంకా నిన్నటి దినం ముందు ఒక సోదరులు సాక్ష్యం ఇచ్చారు. 23, 24 చాలా కఠినమైన ఆర్థిక పరిస్థితి, అప్పుల బాధలు, ఎన్నో సమస్యలు. కానీ సంవత్సరం దేవుడు లేవనెత్తాడు. నిజమే, దేవుడు ఆ యొక్క ఆర్థిక ఆ కట్ల నుండి, బంధకాల నుండి, ఉద్యోగ సమస్యల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, ఇంకా అనేకమైన అప్పుల బాధల నుండి, అసమాధానం నుండి దేవుడు తన మహాసైన్యమైన, అంటే మన యొక్క హృదయ కాఠిన్యం బట్టి దేవుడు అనేకమైన వాటిని అనుమతిస్తాడు మన జీవితాల్లో. కానీ పశ్చాత్తాపంతో తిరిగి పునర్ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు, ఇంతకుముందు హిజ్కియా హృదయమందు గర్వించి మేలుకు తగినట్టుగా ప్రవర్తించలేకపోయిన కాబట్టి దేవుని ఆ యొక్క కోపం వచ్చింది. వాళ్ళు వెంటనే హిజ్కియా తగ్గించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు విడిచిన వెంటనే ఏం జరిగిందండి? రెస్టోరేషన్. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ఆయుష్కాలము పెంచుతును, నీకు ఆరోగ్యము కలగజేసేదను. హల్లెలూయా. మన దేవుడు కనికర సంపన్నుడు. ఆయన కనికర ప్రతి ఉదయము నూతనంగా దేవుని కృప, దేవుని వాత్సల్యము పుట్టుతుందంట. చిన్న బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ఎట్లా అండి? రాత్రి పిల్లలు ఎంతవరకు మనం బాధించినా, అవిధేయంగా ఉన్నా కూడా వాళ్ళని కొడతాం. కొట్టి అట్లనే వదిలేస్తామా? బిడ్డలను కొట్టాక రాత్రి వారు తినకుండా పడుకుంటారు. ఏం చేస్తారండి? తినకుండా పండుకుంటే వదిలేస్తామా? పడుకోనిలే, వాడికి కావాల్సింది అట్లనే, ఎందుకంటే వాడు అవిధేయంగా ఉన్నాడు, తినకుండా పడుకొని అట్లే వదిలేస్తామా? ఏం చేస్తాం? లేపుతాం. మనం కూడా తినం. చిన్న బిడ్డ తినే వరకు మనం కూడా తినము. వాటిని లేపి బుజ్జగించి, పోన్లేరా మళ్ళీ అట్లా చేయకరా, తిరిగి ఆ తప్పు చేయకరా, పర్లేదు నాన్న, లేపి వాడికి తినిపించి తర్వాత తిని అప్పుడు నెమ్మదిగా పడుకుంటాం. మరి ఉదయకాలము ఆ కోపం మనసులో ఉంటుందా? ఉండదు. ఉదయకాలం మర్చిపోతాం, మళ్ళీ హత్తుకొని బిడ్డ, నా కుమారుడు, నా బిడ్డ అని చెప్పి ఆదరిస్తుంటాం. తండ్రి, యహోలోకపు తండ్రి ఇంతగా ప్రేమిస్తే పరలోకపు తండ్రి ఇంకా ఎంత ఎక్కువగా ప్రతి ఉదయము నూతనముగా ఆయన వాత్సల్యము పొంగి పొర్లుతూ ఉన్నది. ఎవరి పట్ల అండి? అవిధేయులైన మన పట్ల. అవిధేయంగా, అక్రమంగా, అవినీతిగా, కఠిన హృదయంతో జీవిస్తున్న నా పట్ల ప్రతి ఉదయం. అందుకే నేను నిర్మూలం కాలేదు, నీవు నిర్మూలం కాలేదు. ఇంకా ఆయన కనికర సంపన్నుడు, కనికరము కుమరిస్తూనే ఉన్నాడు. నిర్మూలము కాని వారంగా ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇటువంటి దీవెన, రెస్టోరేషన్ అనగా దేవుడు తిరిగి ఆయన సమృద్ధిస్తాడు. మరి చివరిగా ఇక్కడ మాటలో ఉంటుంది చూడండి, నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరంలో పంట మీకు 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 మరలా ఇచ్చుదును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గు నొందరు. హల్లెలూయా. 2025వ సంవత్సరంలో ఏ విషయంలో సిగ్గుపడినావో, సిగ్గు నొందినావో, అవమానము, నిందలు, బాధలు అనుభవించి కొంతమంది సాక్ష్యాలు ఇచ్చారు. నిజమే, నిందలో, అవమానంలో చేయని వాటికి నిందించబడి వేలెత్తి చూపించి ఎంతో బాధపడ్డారేమో. ఈ సంవత్సరం దేవుడు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత, 60 యెషయా గ్రంథం 61:8 ఉంటుంది, 5-6 రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా రెట్టింపు. ఏ చోట్ల అవమానము పరచబడ్డామో ఆ చోట్లో రెట్టింపు ఘనత, డబుల్ ఆనర్ దేవుడిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడతామో, మన హృదయాలు కుమరిస్తామో. చూడండి, ఇంకొకటి మనము ఈ 4వ దాంట్లో పాయింట్లో తిరిగి దేవుడు సమకూరుస్తాడు. ఇదొక్కటే కాదండి, దేవుడు నూతన హృదయం. ఎజ్కియల్ గ్రంథము ఒకసారి వాక్యం 36:26. ఇంకొకరు తీయండి, ఇర్మియా 31:33. త్వరగా మైక్ తీసుకొని వాక్యము చక్కగా చదవండి. ఎజ్కియలు 36:26, ఇర్మియా గ్రంథం 31:33. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. ఆమేన్. ఇంత మంచి మాట చూడండి ఇక్కడ. నూతన హృదయము, మరి నూతనమైన మనస్సు దేవుడు ఇస్తా అంటున్నాడు.
మరి రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇస్తా. ఈరోజు ఏ విషయాల్లో మనము కఠినంగా ఉంటున్నాం, లేక దేవుని స్వరం వినలేకుండా ఉంటున్నాం. దేవుడు మాట్లాడుతూ ఉండగా 50వ కీర్తనలో అనుకుంటా, యెషయా గ్రంథంలో ఆయన ప్రతి ఉదయం నాతో మాట్లాడుతుండగా నేను ఆయన మాటకు తిరుగుబాటు చేయలేదు, కానీ చెవియొగ్గి ఆయన మాట ఆలకించాను. వినబుద్ధి పుట్టించిన నా దేవునికి నేను లోబడినాను. యేసయ్య సాక్ష్యం భూలోకంలో. చూడండి, ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథము 31-33. ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాని రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఆమేన్, ఆమేన్. ఎంత మంచి మాట చూడండి. యెహోవా వాక్కు ఇదే. ఆ దినములైన తర్వాత వారి యొక్క మనసులో నా ధర్మవిధిని ఉంచదు, వారి హృదయము మీద వాటిని రాసేదను. ఇంకా నెక్స్ట్ మాట చూస్తే మనము 34b భాగం చూడండి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. చూడండి, నేను వారి పాపములు దోషములకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు దేవుడిచ్చే ఆ యొక్క వాగ్దానం నిజమైన పశ్చాత్తాపము. మానవులుగా మనము ఇతరులు మన పట్ల ఏమన్నా దోషం చేస్తే, అపరాధము చేస్తే, అన్యాయం చేస్తే మనము జ్ఞాపకం ఉంచుకొని సాధిస్తూ ఉంటాం. అనేక సార్లు మనము క్షమిస్తాము అంటాము, దేవుని సన్నిధిలో ప్రభువా నేను క్షమించాను అంటాం, కానీ వారు కనిపిస్తే వారితో ముఖం తిప్పుకొని తిరుగుతుంటాం, లేక మనసులో ఏదో ఒక గిల్ట్, బాధ పెట్టుకొని మనము నడుస్తుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆ రీతిగా ఒకవేళ మన గురించి పెట్టుకుంటే మనం బ్రతకగలమా? దేవుడు మన తప్పులు, మన పాపములు ఆయన చూస్తే, ఆయన కనిపెట్టి లక్ష్య పెడితే ఏ మానవుడు జీవించలేడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఇతరులు మన పట్ల చేసిన అపరాధములను మనము ఏ రీతిగా క్షమిస్తామో, దేవా మా అపరాధములు క్షమించయ్యా. న్యూ ఇయర్లో ఒక తీర్మానము, ఒక నిబంధన దేవుని సన్నిధిలో, ప్రభువా మాకు అన్యాయము, నష్టము, బాధ, దుఃఖము, అవమానం కలిగించిన అందరినీ ప్రభువా నిస్సందేహంగా, అన్కండిషనల్ తెలుగు లేదండి, ఏ కండిషన్ అదే అన్కండిషనల్గా వారిని క్షమిస్తామయ్యా. క్షమించి లాభము కదండి, ఏ లాభం పొందకుండా, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా వారిని క్షమిస్తామయ్యా. ఎందుకనగా అది ఎవరి కొరకండి? నీ కొరకే, నా కొరకే. నూతన సంవత్సరంలో కూడా ఇంకా హృదయంలో ఆ భారము పెట్టుకొని అనేకులు, వాక్యం సెలవిస్తుంది, మన ఎముకలను క్షీణించేది ఏది అంటే, మనకు అనారోగ్యము కలిగించే ఈ బాధలు ఎందుకంటే ఇతరులను క్షమించలేకపోతున్నాం. ఇతరుల పట్ల మనం ఇంకా ద్వేషము, కపటము, ఇంకా ఆయాసము, ఇంకా ఆ యొక్క బాధ అది పెట్టుకున్నాము. కాబట్టి మనం ఇంకా వి క్యారీ అవర్ సఫరింగ్స్, ఇంకా బాధలు, ఇంకా చాలా కదండి. ఒక సేవకుడు సాక్ష్యం ఇస్తూ చెప్పాడు ఈ రీతిగా. ఒక సహోదరు వచ్చి ప్రార్థనకు వచ్చారు, ప్రార్థించి ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నీవు ఎవరన్నా క్షమించలేక ఉన్నావా? అవునయ్యా, పలానా ఏంది పరిస్థితి, నేను ఎప్పటికీ క్షమించను. అమ్మా నువ్వు క్షమించే వరకు ఈ రోగం తగ్గదు నీకు. నువ్వు క్షమించే వరకు, హృదయపూర్వకంగా క్షమించే వరకు ఈ రోగం నీకు తగ్గదు. దేవుని మాట అని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత కఠినంగా ఉన్నది, రోగము తగ్గలేదు. చివరికి ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ సేవకుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి మరి క్షమాపణ సంపూర్ణంగా క్షమించిన తర్వాత అప్పుడు రోగం కుదురుబాటు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక రోగములు క్షమాపణ లేని జీవితాల వల్ల మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు దేవుడేమో నీ పాపములు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకున్నాను. హెబ్రీయులకు 8:12 కూడా ఇదే మాట అక్కడ అపోస్తలుడైన పౌలు కదా ఆయన రాస్తాడు. హెబ్రీయులకు 8వ అధ్యాయము 12వ వచనము 10వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. చూడండి, ఎన్నడూ మరి నీవు నేను నూతన సంవత్సరంలో లెట్స్ గో విత్ ఏ న్యూ అకౌంట్, క్లీన్ అకౌంట్. పాతవి ఏవి కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. పర్వాలేదు, ఇతరులు మనకు చేసిన నింద, అవమానము, లేక అన్యాయము, అవన్నీ ప్రభువా లెట్స్ బరీ ఇట్,
అనగా వాటిని పూడ్చేద్దాం, దేవునికి అప్పగిద్దాం. చక్కగా సహోదరులు గ్రీటింగ్స్ ఇచ్చారు. వాటిని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఏవి వాట్ థింగ్స్ వీ హ్యావ్ టు ఫర్గెట్, వెనుక్కున్నవి మరచి పాతవి జ్ఞాపకం చేసుకుని కూడా ఏమండి ఇతరులు మనకు చేసిన అన్యాయము, నష్టము, అపకారము అవన్నీ అవన్నీ మనము పూడ్చిపెట్టేసేయాలి. తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. సమయం వచ్చినా, వారు ఎదురొచ్చినా, లేక ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకొని తిరిగి తవ్వి వాటిని తీసి వారిని నిందిస్తే దేవుని స్వభావము కానే కాదు కదండి. చాలామంది మన వారి దగ్గర కొంత చనిపోయారు కదా, చనిపోతే సమాధి తవ్వి పాతి పెడతాం కదా. మళ్ళీ ఆ వ్యక్తిపై కోపం వస్తే వెళ్ళి సమాధి మనము తవ్వుతామా? ఎవరు తవ్వారండి అట్లా? చనిపోయిన వారి పైన మనకు కోపం వస్తే, వారికి క్షమించలేక ఉంటే రాత్రి వెళ్ళి సమాధిని తవ్వి నేను ఆయనతోటి బాధిస్తారు ఎందుకు ఇట్లా అని చెప్పి. మనం ఒకవేళ పాతవి తవ్వితే అదే పరిస్థితి. పూడ్చిపెట్టిన వాటిని దేవునికి సిలువలో వాటిని అప్పగించి క్షమించిన వాటిని తిరిగి మనం తవ్వుతే సమాధిలో ఉన్న కుళ్ళిపోయిన ఎముకలను బయటికి తీస్తూ ఉన్నాం. వచ్చేది ఏదండి? ఏమొస్తుందంటే సమాధిలో ఎముకలు కదా తవ్వి తీస్తే దుర్వాసన వస్తుంది. దుర్వాసన, చెడు, అది క్రిమి అంతా కూడా మనం భరించలేని పరిస్థితి. పాత విషయాలు తవ్వుతే అదే పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, న్యూ ఇయర్, లెట్స్ గో విత్ ఎ న్యూ హార్ట్. నూతన సంవత్సరము, నూతన హృదయము దేవుడు ఇస్తా నా బిడ్డలారా అంటుంటే నాకు వద్దయ్యా, నాకు పాతవి చాలా ఉన్నాయి నా హృదయంలో, ఇంకా ఇతరులపై ఇంకా నాకు చాలా ఉన్నాయి ఇతరులను కదండి. కానీ దేవుడు అంటున్నాడు పగ తీర్చుకుంటా నా పని. మనము క్షమిస్తే దేవునికి మనము అవకాశం ఇస్తున్నట్టు. మనం క్షమిస్తే దేవుడు గాడ్ విల్ ఇంటర్వీన్. మనమే ఇతరుల పట్ల మనం పగ తీర్చుకొని మనము వారి అకౌంట్స్ సెటిల్మెంట్ చేస్తే దేవుడు నీవే చూసుకో అని చెప్పి దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. మనం ఏమి కదా, వీ కెన్ డూ నథింగ్, ఏమీ చేయలేము. దోషారోపణ ఉంటుంది మన మీద. కానీ అరితిగా మనం జీవించడానికి దేవుడు కృప ఇస్తున్నాడు. చివరిగా రివార్డ్ అనగా బహుమానము. 5వ పాయింట్, 5th ఆర్ రివార్డ్. ఆ రివార్డ్ ఎందుకు దేవుడు ఇస్తాడు చూడండి. ఒక మాట మనం చూసుకుందాం. మొదటి కొరింథీయులకు బహుమానము 15వ అధ్యాయము 58వ వచనము. నేను వాక్యాన్ని ముగిస్తాను త్వరగా ఈ పాయింట్ చూసుకొని. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులలో కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ ఈ మాట అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన మర్మంతో కూడిన అధ్యాయం, అది 15వ అధ్యాయము కదండి. క్షయమైన శరీరము అక్షయము, మర్చమైన శరీరము కదా అమర్చముగా, అనగా ఈ మానవునికి ఈ భూలోకమే కదా సమస్తము కానే కాదు, కానీ ఇంకొక లోకం ఉన్నది, మహిమ శరీరం ఉన్నది, నిత్య జీవం ఉన్నది అని దేవుడు పౌలు కదండి ఆ యొక్క కొరింథీ సంఘంలో ఉన్న ప్రశ్నలకు, లేక వారు ఇంకా ఈ జీవితమే సర్వస్వం అనుకొని జీవిస్తున్న కొరింథీ సంఘముతో పౌలు మాట్లాడుతూ 58 వచనాలు ఆయన రాశాడు. పునరుత్థానం గురించి, జంతువుల పునరుత్థానం, పక్షుల పునరుత్థానము, మరి అనేకమైన మహిమల గురించి ఆయన రాస్తూ చివరిగా ఒక గొప్ప మర్మము చెప్పాడు. ఏంటంటే మనకు ఈ లోకము శాశ్వతమైనది కానే కాదు. ఈ లోకము దీని యొక్క సంపూర్ణత అంతా లయమైపోతుంది, కానీ మరి ఒక లోకం మనకుంది అని చెప్తూ అంతంలో ఆయన చెప్పిన మాట, కాగా నా ప్రియ సహోదరులారా 57 వచనాలు మీకు రాశాను ఈ యొక్క మర్మం మీకు తెలుపుటకు. ఆ మర్మం ఏంటి అంటే ఈ భూలోకము మనది కాదు, శాశ్వతమైనది కాదు, లోకం విడిచి వెళ్ళిపోవాలి చాలా త్వరగా. అనుకోరండి గడియలో విల్ గో, ఇది మన నివాసం కాదు. అయితే వెళ్ళిపోటకు సిద్ధపడుతున్న దేవుని బిడ్డలారా, మనము ప్రభునందు మీరు పడే ఈ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగాను కదలని వారుగాను ఎల్లప్పుడూ ప్రభు కార్యములందు ఎప్పటికీ ఆసక్తి గలవారై ఉండి. ఈ మాట పౌలు చెప్పే కారణం ఏంటంటే మనము పైవారము, అనగా మన ఆధార్ కార్డు ఇక్కడ ఉందేమో కానీ పర్మనెంట్ కార్డు అక్కడ ఉందండి. పర్మనెంట్ సిటిజన్షిప్, మన వారసత్వము, మన యొక్క పౌరసత్వము పరలోకంలో ఉందని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి భూలోకంలో ఎలా జీవించాలి అంటే మనము స్థిరులుగా
కదలని వారుగా ఎల్లప్పుడూ ప్రభు కార్యముందు ఆసక్తి. ఒకరోజు మేము దినమంతా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాము. అలసిపోయాము బాగా, దాదాపు 8 hours బయటనే తిరిగాము. ఓల్డ్ ఏజ్ హోము, తర్వాత రిటైర్మెంట్ హోమ్ అన్ని తిరిగి రాత్రి 10 గంటలకు కొంతమంది డౌన్ అయిపోయారు. అయ్యా ఇక మా వల్ల కాదు, మేము ఇంకా తిరగలేమయ్యా. మంచిది, మరి ఆ రోజు పని చేయాలి. ఆ రోజు రాత్రి వెళ్ళే పని ఉంది, ఎందుకంటే ప్రోగ్రాంలో అనౌన్స్మెంట్ చేశాము. రాత్రి మళ్ళీ దేవుడు ఎక్కడి నుంచి ఆయన ఇచ్చాడో శక్తి, మళ్ళీ శక్తి ఇచ్చి మళ్ళీ లేచి కొంతమంది సహోదరులను కలిసి మళ్ళీ రాత్రి 3:30 వరకు తిరిగాము. గమనిస్తుంటే అంటే దేవుడిచ్చిన కృపను బట్టి ఎల్బేతెల్ సంఘ పురుషుల కమిటీ వారు, యవనస్తులు, దేవుడిచ్చిన అమితమైన అపారమైన శక్తి ఏంటంటే ఒక తీర్మానంతో, ఒక తెగింపుతో దేవుని సేవ చేస్తున్నారు. ఒక తెగింపుతో దేవుని సేవ. ఏమన్నా కానీ మేమైతే వెళ్తాము, ఆ పని ముగించుకొని వస్తాం. కాపరిగా ఒక్కని ఏమీ చేయలేను, నా వల్ల ఏది కాదు. కానీ ప్రభువా సహాయం చేయి. దేవుడు యవనస్తులను లేపుతున్నాడు, పెద్దలను లేపుతున్నాడు, మెన్స్ కమిటీని లేపుతున్నాడు. విమెన్స్ కమిటీ ప్రార్థన చేస్తున్నారు, మెన్స్ కమిటీ యుద్ధ భూమిలో ఉన్నాం కదండి. మాకు ఎంత గొప్ప బహుమానమో మీకు అంతే బహుమానము. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఆసక్తి గల వారై ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు ఈ యొక్క ఆసక్తి అంటే, దేవుని రాజ్యం చాలా త్వరగా వస్తుంది. ఆయన రాజ్యంలోకి మనము వారసులు. కాబట్టి నేను వాక్యాన్ని ముగించే ముందు ఇంకొక మాట నేను చెప్తాను. ఫిలిప్పీలకు 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీలకు 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణములైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఆమేన్. మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. ఏ తాత్పర్యం అండి? మన పిలుపు ఉన్నతమైంది, మన గురి ఉన్నతమైంది. ప్రెస్ ఆన్ టువర్డ్స్ ద గోల్ అనగా మన పిలుపునకు తగిన బహుమానము భూలోకంలో కాదండి, లేదండి. భూలోకంలో ఎవరు ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు కదా, మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. కానీ పరలోకంలో దేవుడు ఆయన చూస్తున్నాడు, దృష్టించుతున్నాడు, ఆయన్ని కొరకు వేచి ఉన్నాడు. చేయి చాపి స్టెఫెన్ హతసాక్షిగా ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశారండి? పర్వాలేదు స్టెఫెన్ రాని, వచ్చాక చూసుకుందాం అన్నాడా? వాక్యం సెలవిస్తుంది, తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్న యేసు ప్రభువు లేచి స్టెఫెన్ను మహిమకు ఆహ్వానిస్తున్నాడు. స్టెఫెన్కి మాత్రమే కాదండి, మనందరికీ అటువంటి ఆహ్వానం ఉన్నది. ప్రతి ఒక్కరికి అటువంటి ఆహ్వానం పొందే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానము మనకు ఉందని ఎరిగి గురి యొద్దకే పరిగెడదాము. 2026వ సంవత్సరంలో మన గురి ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపము. ఆయన వలె క్షమాపణ, ఆయన వలె ఓర్పు, ప్రేమ, దయ, ఆయన వలె మనము కనికరము కలిగి, క్షమాపణ కలిగి జీవిద్దాం ఆ గురితోటి. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించే ఈ సమయంలో ఒక మాట, ప్రకటన 20:22-12 అందరము ఈ వాక్యం చూత మనము లేచి నిలబడదాం. దేవుడు మనతో మాట్లాడలాగునా. ఆ పట్టణపు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవము నా యొద్దన్నది, జీతము నా యొద్దన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. అందరము లేచి నిలబడదామా? దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభా. నా జీతము, నా బహుమానము, నా యొక్క మెప్పు ప్రభువా నీ దగ్గర ఉన్నదయ్యా. నీవు ఆ జీతము తీసుకొని వస్తున్నావయ్యా, నన్ను బలపరచుటకు, నన్ను దీవించుటకు ప్రభువా, నాకు మెప్పు అనుగ్రహించుటకు. బలానమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని మనము దేవుని సన్నిధిలో తీర్పు, ఆ యొక్క మెప్పు పొందుటకు ఆయన మన కొరకు వేచి ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, 2026వ సంవత్సరంలో మొట్టమొదటి దినమందు దేవుని సన్నిధిలో ఈ 5 విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 5 R's కదండి. ఈ 5 వేళ్ళు ఉన్నాయి కదా, 5 fingers. లెట్స్ రిమెంబర్ ద 5 R's. రిమెంబర్, దేవుడు ఆయన చేసిన కార్యంలో మేళ్లను, కృపలను జ్ఞాపకం చేసుకుందాం. ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞత గలవారమై జీవించే అలవాటు మనం చేసుకుందాం. రెండవది రిపెంట్.
ఎల్లప్పుడూ మారు మనసు పశ్చాత్తాపంతో మనము జీవించడానికి ప్రయాసపడదాం. నిజమే, మారు మనసు దేవుడు కోరేది. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ప్రతి దినము దేవుని సన్నిధిలో మారు మనస్సుతో పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి ఎదుర్కొందాం. నిజమైన మారు మనసు పునర్ప్రతిష్టకు రీడెడికేట్, రిమెంబర్, రిపెంట్, రీడెడికేట్ కదండి. మన జీవితాలు దేవునికి ప్రతిష్ట చేసుకొని, దేవానికి స్తోత్రమయ్యా, ఆ జీవితము ప్రభా నీకే అయ్యా. ప్రభా యెషయా ఆయన అర్పణ జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు 12లో జ్ఞాపకం చేసుకుందాం. సజీవ యాగముగా దేవుని సన్నిధిలో అర్పించుట యుక్తమైనది, అనుకూలమైనది. ఎప్పుడైతే ఈ 3 మనము జరిగిస్తామో, రిమెంబర్, రిపెంట్, రీడెడికేట్, గాడ్ విల్ స్టార్ట్ హిజ్ వర్క్. 4ది రెస్టోర్, రికంపెన్స్, రిన్యూ. ఈ దేవుడు చేస్తాడు. రెస్టోరేషన్ అనగా సమస్తము దేవుడు సమకూడి తిరిగి ఇస్తాడు. పసర పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు, అన్యాయము, నష్టము, అవమానము అన్ని దేవుడు రెట్టింపు ఘనతగా మార్చి, దేశమా సంతోషించుము, సిగ్గుపడదు, మీరు ఎన్నటికీ సిగ్గుపడరు. హల్లెలూయా. మరి కడుపారా తిని తృప్తి పొంది ఆయన చేసిన ఆశ్చర్య వింత కార్యములు ప్రకటించటకు మీరు నిలబడతారు. ఈ సంవత్సరం అట్టి కృప దేవుడు దయచేస్తున్నాడు. మరి చివరిగా రివార్డ్, మెప్పు. ప్రతివానికి ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉన్నది, ప్రతివాని బహుమానము తీసుకొని వచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను. యేసయ్య రాకడ చాలా త్వరగా వస్తుండగా ఆయన ప్రభు పని యందు ఆసక్తిగా ఎల్లప్పుడూ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కథలన్నీ వారుగా స్థిరులుగా ఎల్లప్పుడూ ప్రభు పని యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకనగా మన పిలుపు, మన వారసత్వము, మన పౌరసత్వము, మన యొక్క సిటిజన్షిప్, నిత్య నివాసము పరలోక రాజ్యంలో ఉన్నది. కాబట్టి ఆ మెప్పు పొందుకుంటకు అందరము సిద్ధపడదాం. ఈ 5 విషయాలు దేవుడు మనకు అనుగ్రహించి వీటి ద్వారా గొప్ప కృప ఈ యొక్క సంవత్సరము యేసయ్య రాకడొస్తే ఎత్తబడుటకు సహాయం చేస్తుంది. ఒకవేళ మన దినములో ఈ సంవత్సరం ముగించబడితే యేసయ్య సన్నిధిలో దేవుని ఎదుట ముఖాముఖిగా బలనమ్మకమైన మంచి దాసురాలని మెప్పు పొందుటకు ఈ యొక్క సూత్రములు, ఈ ప్రిన్సిపల్స్ మనకు సహాయం చేస్తాయి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ రీతిగా జీవించటకు, ఈ సూత్రము, ఈ తాత్పర్యం కలిగించి మనం జీవించటకు అందరము ఒక నిబంధన చేసుకొని, మొదటి సంవత్సరము కదండి, నూతన సంవత్సరం మొదటి దినమందు, మొదటి నెల మొదటి దినము దేవునితో ఒక నిబంధన, ఒక ప్రతిష్ట, ఒక తీర్మానము. తలలు వంచి మౌనంగా ఉండి, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నూతన సంవత్సరంలో నూతన నిబంధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం మౌనంగా లోబడుదున్, గురి వైపునకి బహుమానము పొందగ పరిగెడుదున్, వెనుకున్నవన్నీ మరుతును, ముందున్న వాటి కొరకే నీ వేగిరపడుదును. నన్ను ప్రేమించిన యేసుని చూతును, నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును. గురి వైపుకే పరిగెడుదును, వెనుతిరుగను, వెనుతిరుగను. గురి వైపుకే పరిగెడుదును, వెనుతిరుగను, వెనుతిరుగను. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు, యేసు కొరకే జీవింతును. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు, యేసు కొరకే జీవింతును. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నూతన సంవత్సరము మొదటి నెల మొదటి దినమందు నీ సన్నిధిలో ప్రభువా నీ సన్నిధిలో నిలబడ్డకు తండ్రి, మా హృదయాలు కుమరిస్తున్నామయ్యా. ప్రభువా మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే తండ్రి.
మృతులను సజీవంగా లేపు దేవుడవు ప్రభువా. అయ్యా లేని ఉన్నవంటకు రుజువైన నీ యొక్క వాక్కు తండ్రి ప్రభువా. మమ్మను ప్రభువా జీవప్రాప్తులుగా చేసిన దేవా నీకు ఎంతో స్తోత్రమయ్యా. మన్ను నిన్ను స్తుతించునా లేదు నాయనా, జీవమిచ్చినారు ప్రభా. ఈ సంవత్సరం కూడా మొదటి దినము చూసినాక జీవమిచ్చినారయ్యా. ఈ సంవత్సరంలో అడుగు పెట్టలేక ఎంతో మంది లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా. ఈ సంవత్సరము తండ్రి జీవము, ప్రాణము, ఊపిరి, ఆయుష్కాలము తండ్రి పొడిగించినారు దేవా. ఒక మీ ప్రణాళిక, మీ ఏర్పాటు ఈ సంవత్సరం తండ్రి ప్రభువా మా ముందు ఏది మాకు ఉన్నదో మాకు తెలియదు నాయనా ప్రభువా. ఇట్స్ ఎ మిస్టరీ. కానీ మా దేవా, మా తండ్రి, మా రేపును, మా భవిష్యత్తును, మా ప్రతి దినమును ప్రభువా ఈ యొక్క స్వాధీనంలో, కాలము, సమయము స్వాధీనంలో ఉంచుకున్నామయ్యా ప్రభువా. మా జీవితాలు మీకు ప్రతిష్ఠిస్తున్నాం దేవా, అర్పిస్తున్నామయ్యా, అంకితం చేసుకుంటున్నామయ్యా ప్రభువా. ప్రతి రోజు మమ్మల్ని నడిపించండి తండ్రి. మా దినములు లెక్కించడానికి మాకు జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా. ప్రతిరోజు మీ స్వరూపంలో ప్రభువా అయ్యా చెక్కబట్టకు, రూపాంతరం చెందుటకు ప్రతి దినం మాకు సహాయం చేయండి అయ్యా. ప్రతిరోజు అయ్యా జ్ఞాపకం చేసుకుంటూ మేము వెళ్ళాను తండ్రి. హృదయంతో మీ సన్నిధిలో ఎదుర్కొంటాం తండ్రి. మా జీవితాలు పునఃప్రతిష్ఠ చేసుకుంటాం అయ్యా ప్రభువా. మీరు మా పట్ల తండ్రి గొప్ప తండ్రి కార్యము సమకూడి జరిగిస్తున్నారయ్యా. గొప్ప మెప్పు పొందుకున్న వారమని ప్రభువా గ్రహిస్తున్నాం తండ్రి. స్తోత్రం అయ్యా. విన్న వాక్యం విడిచిపెట్టకుండా తండ్రి అయ్యా ఈ సంవత్సరంలో ఆ రీతిగా జీవించిన కృపద ఇచ్చామని మీకే స్తోత్రం చెల్లిస్తూ, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం సమర్పిస్తూ నీ బిడ్డలను ప్రభా, సంఘమును, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిని నీ యొక్క హస్తాల్లో అప్పగిస్తూ మీ కాపుదల కింద మీకు క్షేమమైన, ఆరోగ్యమైన, కృప కనికరం గల హస్తాలకు అప్పగిస్తూ సంఘమును మీ చేతిలో అర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి.